హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు పెట్టుకుందామండి. ముందు చేప ముక్కలు శుభ్రం చేసుకుని కోసుకుని పెట్టుకున్నామండి. ఇందులో ఉప్పు కారం కలుపుకుందాం. కలిపేసుకున్నానండి. పక్కన పెట్టుకుని మసాలా పులుసుకండి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, మెంతులు కలిపి మిక్సీ ఆడుకుందాం. ఉల్లిపాయ కూడా మిక్సీ ఆడుకుందాం. మసాలా పొంతా ఆడేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ కూడా కొంచెం అల్లం ముక్క వేసుకుని ఆడేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వేసుకున్న పేస్ట్ వేసుకుని వేపుకుందాం. చింతపండు తీసుకున్నానండి, పెద్ద సైజు నిమ్మకాయంతా, అది నానబెట్టుకుందాం. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. ఆనియన్ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాం కదండి, 4 బెండకాయలు కూడా వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాం కదండి, మగ్గిని ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసుకునండి, మూత పెట్టుకోండి. పులుసు ఉడుకుతుంది కదండి, ఇందాక మసాలా ఆడుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని సిమ్మిల్లో పెట్టుకుందాం. అయిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. చేపల పులుసు అయిపోయిందండి, బౌల్లో తీసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.